అని అడిగితే పలానా చర్చి వారితో అని చెప్తాం. లేకపోతే నీ సహవాసం ఎవరితో అని అడిగితే పలానా వాడితో, పలానా పాటలు పాడేవాడితో అంటాం. నీ సహవాసం ఎవరితో అని అడిగితే పలానా వారితో అని చెప్తాం. ఫలానా అని చెప్తాం. కానీ నీ సహవాసం ఎవరితో అని అంటే నా సహవాసము దేనితో చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు? హల్లెలూయా. నా సహవాసము దేవునితో అని చెప్పగలిగేటువంటి స్థితి మనకు రావాలి. హల్లెలూయా. దేవుని సహవాసంలో మనం ఉన్నప్పుడు, దేవునితో మనము కలిసి సహజీవనం చేస్తున్నప్పుడు మనలను ఎవ్వరూ కూడా పేరు పెట్టి లేక వేలు చూపించి మన మీద నేరము మోపడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన సహవాసం ఎటువంటి సహవాసమో తెలుసా? పరిశుద్ధ